అందరికీ జేబీ నమ్మబుద్ధ. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 నుండి స్టిల్ ఇప్పటిదాకా కూడా ఏదైతే బీజేపీ ప్రభుత్వం దేశంలో పరిపాలన సాగిస్తుందో వీళ్ళు ఒక మతాన్ని అడ్డు పెట్టుకుని మునుపెన్నడూ లేని విధంగా మన హిందూ మతం ప్రమాదంలో పడిపోయిందని చెప్పేసి జనాల్ని మభ్యపెట్టి ఏదైతే రకరకాల హిందూ పేరు మీద ఈ సంస్థలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా అమాయకులైన ప్రజల్ని రెచ్చగొట్టి మతోన్మాదులుగా తయారు చేయడం జరుగుతుంది. ఈ తెలుగు రాష్ట్రంలో మరీ దారుణం. నాకు తెలియగడుతాను ఈడెవడో అప్పడంగాడు ఏదో సాధువు అంట, నాగ సాధువు మరి నాకు తెలీదు. వాడు డైరెక్ట్గా నేను ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని ఊచకోత కోస్తాను, రాజ్యాంగం గీజ్యాంగం మన దగ్గర నడది అని చెప్పేశాడు. అంత పబ్లిక్గా ఈడే కాదు, ఎప్పడంగాడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కసారి వీళ్ళ వీడియో ఒకసారి చూడండి, చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రాల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి నిదర్శనం. ఈ అప్పడంగాడు ఈ సాధువు అంటాడు, సాధువు మరి సన్నాసు తెలీదు. ఇది సన్యాసులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొండల ప్రాంతాల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటారు. వాళ్ళు ఉన్నారు చాలామంది. నేను ఏ మతాన్ని కించపరచను, ఎందుకంటే దేవుడు ఉండలేడు నాకైతే తెలియదు. అందుకే మేము బౌద్ధం అనే మతం కాదు, అది ఒక జీవ మార్గం, దాన్ని మేము అనుసరిస్తాం. కానీ ఈ అప్పడంగాళ్ళు ముస్లిమ్స్ని క్రైస్తవుల్ని ఊచకోత కోసేస్తాం ఆడెవడో. ఇంకా ఒకసారి ఈ వీడియో చూడండి, అందరూ ప్లే చేయండి. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను, ఒక్కొక్క ముస్లింని ఒక్కొక్కరు క్రిస్టియన్ని చేతలు చేసి చూపిస్తాను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. ఏదో రాజ్యాంగం అంటున్నారు, నా దగ్గర రాజ్యాంగాలు గీజ్యాంగాలు చట్టాలు నడవై. సెక్యులరిజమైన ఎవరైనా అంటే చెప్పు తీసుకొడతారా కొడకల్లారా? ఎవరైనా వాడు తాగాడు, ఖరీదైన కారులో వెళ్తే నలుగురిని చంపేవాడు. వాడు బైక్ లో వెళ్ళాడు, భగవంతుడు వాడికి బైక్ లో వెళ్ళరా నువ్వు ఒక్కడవే సావరా అని చెప్పేసి భగవంతుడు వాడికి చెప్పినట్టున్నాడు. వాడు ఒక్కడే చచ్చాడు. వాడు నిజంగా కారులో వెళ్తే నలుగురు చావుకు కారణం అయ్యేవాడు. అలాంటి క్రిమినల్ వాడు, సైకో వాడు, తాగుబోతే ఎదవా. తాగి 400 కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడో చూడండి. హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు. తాగుబోతే ఎదవా. తాగి చచ్చినటువంటి ఎదవ కోసం మా గురించి మాట్లాడతారా? దొంగనా కొడుకులారా మీరు? పాస్టర్లు మనుషులా మీరు? మనిషికి పుట్టారా లేకపోతే జంతువులకు పుట్టారా? మీ ఒక్కొక్కరిని చెప్తాను మీ సంగతి. నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. ప్రత్యేకించి నేను ఏమైనా కామెంట్ చేయాలా? వీళ్ళు వచ్చి ఊతకోతకు వస్తారట, రౌడీలట, గూండాలట, పెట్టుకోకూడదట, మూర్ఖులట. వీళ్ళు ఎక్కడ పెట్టాలంటే నాకు తెలిసి సెక్షన్ 153A ఆఫ్ ది IPS, ఈ సెక్షన్ 192 ప్రకారం అయితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్స్, లాంగ్వేజ్ ఎట్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ ప్రెజుడికల్లీ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హార్మనీ. ప్రెజుడిషియల్ అంటే ఏదైనా ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య, పుట్టుకల మధ్య, మతాల మధ్య, గ్రూపుల మధ్య తగాదాలు సృష్టించి హార్మోనీ లేకుండా చేస్తే ఈ సెక్షన్ కింద వాళ్ళని లోపలేయాల్సి వస్తుంది 192 BNS ప్రకారం. ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years ఆర్ ఫైన్ ఆర్ బోత్. 3 ఏళ్ళు జైలు శిక్ష, ఫైను 2. ఇఫ్ ది యాక్ట్ ఈజ్ కమిటెడ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆర్ రిలీజియస్ అసెంబ్లీ, ఇప్పుడు వాళ్ళంతా రిలీజియస్ అసెంబ్లీ, ద పనిష్మెంట్ మే ఎక్స్టెండ్ టు 5 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్. ఈ 2 కూడా వేయాల్సింది ఎవరికి? పిచ్చి కథలు చెప్పి, పిట్ట కథలు చెప్పి మాకు, మా కంపెనీకి వార్నింగ్ ఇస్తారు. చిన్న బ్రేక్. చూశారు కదా, ఇది నా దేశ దుస్థితి ఎలా తయారవుతుందంటే, బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాల పైగా పాలించినప్పుడు కూడా ఈ మతోన్మాదం అనేది లేదు. ఏంటి, ఒక క్రైస్తవుడు మన దేశాన్ని పాలించినప్పుడు
హిందూ మతం ప్రమాదంలోకి వెళ్ళలేదు. కానీ 2014 నుండి ఏదైతే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో హిందూ మతం ప్రమాదంలో పడిపోయింది. ఏంటి సిగ్గుండాలి మాట్లాడడానికి ఎవడైనా. 80% హిందువులు ఉన్న నా దేశంలో 20% క్రైస్తవులు, ముస్లింలు, ఇతరేతర మతాలు ఉన్న దేశంలో హిందూ మతం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది, రండి రోడ్డు ఎక్కండి అని చెప్పేసి గౌరవనీయులు ఏపీ డిప్యూటీ సీఎం గారు, ఆయన పేరేం పేరు, కొనదెల పవన్ కళ్యాణ్ గారు, మరి ఆయన 2 లక్షల పుస్తకాలు చదవడంటే ఆయన 2 లక్షల పుస్తకాలు. నేను క్రైస్తవ మతం తీసుకున్నాను, నా పిల్లల క్రైస్తవులు, నేను అక్కడ చదువుకున్నాను ఇక్కడ చదువుకున్నాను, 2 లక్షల పుస్తకాలు చదువుతాను, అవి చేశాను ఈ చేశాను. ఆయన అసలు ఏం మాట్లాడాలో ఆయనకి తెలియదు. అసలు తిరుపతి లడ్డు విషయంలో గొంతెత్తి చించుకుని తిరుపతి లడ్డు విషయంలో గొంతు చించుకుని రోడ్లెక్కి భరతనాట్యం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన జరుగుతున్న సంఘటనలపై ఎందుకు స్పందించారు? అంటే మతోన్మాదాన్ని మీరు దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నారా? చేస్తారు మీరు. అంటే ఈ కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టి మీ రాజకీయ స్వలాభాల కోసం చేస్తున్న ప్రయత్నమే కదా ఇది. ఆ మధ్యన తిరుపతి లడ్డు విషయంలోనూ మన హిందూ మతం ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది, మనం స్పందించకపోతే కుదరదు, మీరందరూ రోడ్లు ఎక్కాలని చెప్పేసి జనాలందరూ రెచ్చగొట్టడం అనేది ఎంత తప్పది? ఏంటి 2 లక్షల పుస్తకాలు చదివిన మీరు, ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? అది జనాలు మిమ్మల్ని ఛీ అంటున్నారు, అది మీరు గమనించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అందరూ కూడా గమనించాలి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే మన పోలీసు వ్యవస్థ కూడా ఈ రాజకీయ నాయకులకి భజన చేయకుండా మీ యొక్క బాధ్యత నెరవేర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా గమనించాలి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చులు పెట్టి వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం జనాల్ని మతం అనే ఉన్మాదంతో పాలిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందరికీ జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆడెవడో అప్పడంగాడు ఏంటది రాజ్యాంగం గీజ్యాంగం మన దగ్గర నడవై ఆయన మక్కలు ఎరగొట్టి బొక్కలేసి దమ్ము మీకు లేదా పోలీసులకి? వాడు వీరవ్యవహారం చేస్తున్నాడు. మరి ఆడో మగనో తెలియదు. అప్పడంగాడు ఉన్నారు అందరండి, మరి అప్పడంగాడే మాకు తెలియదు. మరి అప్పడం అంటే తెలుసు కదా. అది ఎవడు ఏమొచ్చినా కూడా భారత రాజ్యాంగాన్ని ఒక పేజీ టచ్ చేయలేరు, ఇది మాత్రం వాస్తవం. ఇలాంటి అప్పడంగాడు, గుండుగాడు ఇంకా ఉన్నారు చాలామంది, చూసారు కదా వీడియోలో. వీళ్ళందరూ పనికిరాని వెధవలు. ఆడెవడో కరుణాకరణ అన్నవాడు ఆడు పుట్టక క్రైస్తవుడాడు, బతుకుదేరి కోసం హిందూ మతం అడ్డం పెట్టుకుని లగ్జరీ కార్లు, ఆఫీసులు, వీళ్ళందరూ అంతే బతుకుదేరి కోసం మతాన్ని వాడుకుంటున్నారు. అది మనం గమనించుకోవట్లేదు. రాజ్యాంగాన్ని మాత్రం టచ్ చేయడం మీ వల్ల కాదు కదా. మీ బాబులు వాళ్ళ బాబులు దిగొచ్చినా కూడా అవ్వదు. అందరికీ జై భీమ్. జ్ఞానం మాత్రమే వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం. జై భీమ్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.